తర్వాత ఇంకొకటి ఏం చెప్తారు భగవద్గీతలో, నీకు కష్టమైనా సరే స్వధర్మాన్ని పాటించు, నీకు తేలికైనా సరే పరధర్మంలోకి వెళ్ళవాకు. నీకున్నటువంటి ఆధారం స్వధర్మం ఏంటి అంటే, దీనికి ఆయన ఏం చెప్తాడు, స్వధర్మం అంటే నీలో జ్ఞానం ఉంది అంతే కదా. ఆ జ్ఞానాన్నే మనం ఆత్మ అనుకుంటాం. జ్ఞానము, శరీరము, ప్రాణము, మనసు ఇవన్నీ కలిపి ఆత్మ. ఆత్మ అంటే ఏం లేదు, నేనంటే ఎవరు, జ్ఞానం. అంటే ఏంటి, నువ్వు ఎంతసేపటికి నువ్వేం చేసినా ఈ లోపల ఉన్నటువంటి ఈ జ్ఞానానికి అనుగుణంగా ఏదన్నా చేసుకుంటూ పోతే అది స్వధర్మం అంటాడు. అలా కాకుండా మనం దేన్ని పట్టుకొని వెళుతూ ఉన్నాము, శరీరము, ఈ పనులు ఇవన్నీ కూడా ప్రకృతి అంటే పరధర్మం. మనం పరధర్మం ఈజీ కదా చేసుకోవటం. ఏదైనా కానీ దేవుడికి ఏదో వంట చేసేసి అట్లా నైవేద్యం పెట్టేస్తే నాకు చాలా పుణ్యం వస్తుంది, లేదు కొన్ని రూపాయలు ఇస్తే నాకు దానం చేస్తే పుణ్యం వస్తుంది, లేదు తిరుపతికి పోయినాను హుండీలో 4 డబ్బులు వేసి వచ్చాను పుణ్యం వస్తుంది. ఇదంతా కూడా ప్రకృతి. కాకపోతే ఇదంతా మనకి నాలో నన్ను విచారణ చేసుకోవటం కంటే కూడా ఈ ప్రకృతితో ప్రకృతికి సంబంధించిన పనులు చేయటం నాకు తేలిక. ఆ తేలికైన పనులు నీకు తేలికగా ఉన్నా అవి చెయ్యొద్దు. కష్టమైనా సరే నీ స్వధర్మాన్నే నువ్వు పాటించమని చెప్తాడు. స్వధర్మం అంటే ఏంటి అంటే భగవతత్వాన్ని గురించి సంబంధించినటువంటి విచారణ చేసుకుంటూ పోవటం. ఏంటి ఆ భగవతత్వ విచారణ? అది ఆత్మ. ఏంటి ఆత్మ? ఆ జ్ఞానం. ఎక్కడుంది ఆ జ్ఞానం? నీలోనే ఉన్నది. మరి ఆ జ్ఞానాన్ని ఆపుతున్నది ఎవరు? అద్దం మీద మురికైతే ఎట్లయితే పట్టిందో మన కోరికలు మన జ్ఞానాన్ని ఆపుతున్నది అంటాడు. అంటే ఏంటి, కోరికల వల్ల ఏదో చెప్తాడు కదా, పొగ చేత అగ్ని, ఆ తర్వాత మురికి చేత అద్దము, మాయ చేత బిడ్డ ఎలా అయితే కప్పిపోయాయో ఈ పైపైన కనపడుతున్నటువంటి కోరికల వల్ల మనం అసలు విషయాన్ని గ్రహించే శక్తి లేకుండా ఉన్నాము. ఈ కోరికలే మనకి పరమ శత్రువులు. ఎవరికి శత్రువులు? నాకు జ్ఞానం కావాలి అని ఎవరైతే ప్రయత్నం చేసుకుంటూ పోతున్నారో వాళ్ళకి ఈ కోరిక అనేది పరమశత్రువు. కాకపోతే ఇప్పుడు నాకు జ్ఞానంతో సంబంధం లేకుండా ఏదైనా శరీరం ఉంది, హాయిగా తెల్లవారింది, నిద్ర లేచాను, తిన్నాను, ఏదో తాగాను, అయిపోయింది అనుకొని అందులోనే సంతృప్తి పడుతున్నాము అనుకున్న వాళ్ళని మనం ఏం చేయలేము. అంటే వస్తారు. అంటే అది కూడా ఏంటి, తమోగుణం, సత్వగుణం, రజోగుణం చెప్పాడు కదా. ఈ తమోగుణంలో ఏంటి, కాకపోతే ఏంటంటే అది తప్ప ఒప్ప, నీది ముందుకు వెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా అనేటువంటి ఆలోచన అయితే రావాలి. వచ్చిన తర్వాత ఆలోచన వెంటనే ఏం నెరవేరదు. దానికి కొంచెం పేషెన్స్ పెట్టుకొని కాలం కోసం వెయిట్ చేయాలి. అంటే ఏంటి, ఎప్పుడైతే నువ్వు నిదానంగా ఓపిక పట్టావో కాలంలో అన్ని విషయాలు పూర్తయిపోతాయి. అంటే అర్థం ఏంటి, తొందర లేకుండా జరిగిపోతాయి. అట్లాగే రజోగుణానికి వచ్చేటప్పటికి ఏమవుతుంది, కొంచెం తెలివి ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ కోరికల వల్లనే అన్నీ జరుగుతాయి, దానికోసం పరిగెత్తిపోతుంటారు. అది కరెక్ట్ కాదనేటువంటి విషయం తెలిసిన తర్వాత నెక్స్ట్ సత్వగుణం. అది కూడా ఆటంకమేనంటాడు. ఏంది, నేను ప్రపంచానికి మంచి చేశాను, వాళ్ళని ఉద్ధరించాను, వీళ్ళని ఉద్ధరించాను అని చెప్పలే. నీ సెల్ఫ్ చెప్పాడు. స్వధర్మం అంటే నిన్ను ఉద్ధరించుకోమని చెప్పాడు.